జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయడంతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సుమారుగా 52 రోజుల పాటు రాజమండ్రి జైల్లో గడిపారని మణిరామ్ సింగ్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు నాయుడుకు బెయిల్ దొరకాలని ప్రార్థనలు చేయడం జరిగిందన్నారు. దానిలో భాగంగానే చంద్రబాబు నాయుడికి బెయిల్ మంజూరైందన్నారు. చంద్రబాబు మీద ఉన్న కేసులు నిరాధారాలతోటి ఉన్నాయని అవి ఇప్పటికైనా సరే కొట్టివేయాలని తెలుగుదేశం పార్టీని డిమాండ్ చేస్తున్నామని రామచంద్ర అన్నారు. ఈ కార్యక్రమంలోని నియోజకవర్గం ఇన్ఛార్జి గద్దల నారాయణ, మణిరామ్ సింగ్, జీవరత్నం తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు దగ్గర 52 రోజుల పాటు రాజమండ్రి జైల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసి ఆయన మీద లేనిపోని నిందలు మోపి ఆయనను రాజమండ్రి జైల్లో పెట్టడం అనేది జరిగింది. దానికోసం చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముత్యంలాగా బయటికి రావాలని చెప్పేసి అందరూ కూడా ఎన్నో ప్రార్థనలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క విడుదల కోసం ఆయనకు బెయిల్ దొరకాలని, కేసులన్నీ కొట్టుకుపోవాలని చెప్పేసి అందరూ కూడా ఎన్నో పోరాటాలు దశల వారీగా చేయడం అని జరిగింది. దాంట్లో భాగంగానే మరి నిన్న బెయిల్ మన చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ ఇవ్వడం అనేది జరిగింది. అది చాలా మాకు మన ప్రజల యొక్క గెలుపు. అన్ని రాజకీయ పార్టీలు అన్నీ కూడా పార్టీలకు అతీతంగా, ప్రజా సంఘాలకు అతీతంగా, అన్ని కులాలకు మతాలకు అతీతంగా కూడా అందరూ కలిసి ప్రార్థనలు చేసిండ్రు. దాని ఫలితమే నిజం నిర్భయంగా గెలిచింది ఈరోజు అని చెప్పి మేము గంటపదంగా చెప్తా ఉన్నాం. ఆయన మీద ఉన్నటువంటి కేసులు ఇప్పటికైనా కానీ నిరాధారమైనటువంటి కేసులు అవి ఇప్పటికైనా కొట్టివేయాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలుగుదేశం శ్రేణులు, దేశ ప్రజలు అందరూ గర్వించదగ్గటువంటి దినం నిన్నటి రోజున చంద్రబాబు గారి ఆరోగ్యరీత్యా మధ్యంతర బెయిల్ తీసుకోవడం, ఈ ప్రజలందరూ వారి కోసం ఎన్నో పూజలు, ఎన్నో పోరాటాలు చేసి తర్వాత ఈ నిన్నటి రోజున విడుదల చేయడం జరిగింది బెయిల్పై. అదే బెయిల్పై మిగతా కేసులు కూడా మొత్తం కొట్టుకోవాలని బెయిల్ అయ్యే లోపల భగవంతుని ప్రార్థిస్తున్నాం. అలాగే బెల్లంపల్లి నియోజకవర్గం నుండి కూడా అంచెలంచెలుగా ఎదుర్కొంటా గత 25 సంవత్సరాలుగా లేని తెలుగుదేశం పార్టీ అని చెప్తున్న కొందరికి చెంపపెట్టులాగా తెలుగుదేశం పార్టీ అధినాయకుడు విడుదల కావడం, దాని గురించి ఈరోజు రేపో మళ్ళీ ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ పోటీలో ఉండడమా, పోటీలో ఉండకపోవడమా, దాని మీద రేపు ఎల్లుండి మేము కూడా హైదరాబాద్ బాబు గారు కలిసి నిర్ణయాలు ఏంటి, మరి పోటీ చేయడమా, పోటీ వద్ద అనేది, ఆ పోటీ తత్వంలో ఎంతవరకు పోవాలనేది మన ఈ ప్రజాక్షేత్రంలో ప్రజలే నిర్ణయించుకునేలాగా చంద్రబాబు గారు తీర్పిస్తారని కోరుకుంటున్నాం. ఆయన ఆయురారోగ్యాలు కూడా చల్లగా ఉండాలని భగవంతుని వేడుకుంటూ, ఏదైతే సైకో చేసిండో ఆ సైకోకు తగిన గుణపాఠం ప్రజలే నిర్ణయిస్తారని, అలాగే ఈ రాబోయే ఆంధ్ర ఎలక్షన్లో కూడా అత్యధిక మెజార్టీతోటి 170 స్థానాలు గెలుచుకునే దిశగా తెలుగుదేశం పార్టీ ముందుకు పోతుంది.